న్యూస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్ర రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు మీదుగా తెలంగాణ పారిపోతుండగా పట్టుకున్నారు. కడప పోలీస్ స్టేషన్ కు తరలించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. వర్రా రవీంద్ర రెడ్డి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా ఉన్నారు. సోషల్ మీడియాలో ఆయన అధికార పార్టీ నేతలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. దీంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి. రవీంద్ర రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రసన్న కడప జిల్లాకు చెందిన కడప జిల్లా పులివెందులకు చెందిన వర్రా రవీంద్రారెడ్డి, ముఖ్యంగా ఏదైతే అవినాష్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ముఖ్య అనుచరుడు, అదేవిధంగా భారతీకి పిఏగా వ్యవహరించిన వర్రా రవీందర్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా అనేక అభ్యంతరకర పోస్టులు అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ తో పాటు వారి కుటుంబ సభ్యుల మీద, అదేవిధంగా ఏదైతే షర్మిల, విజయమ్మ మీద కూడా పోస్టులు చేశాడు. దీంతో పాటు వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత మీద కూడా అభ్యంతరకరమైన పోస్ట్ చేసిన నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేయాలంటూ అతని మీద 30 కేసులు పైగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నమోదై ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని 41C నోటీస్ ఇచ్చిన వెంటనే మరోసారి రాజంపేట పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా పారిపోయాడంటూ సమాచారం రావడంతో దీనికి సంబంధించి పోలీసుల సహకారంతోనే అతను పారిపోయినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అప్పటి కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును బదిలీ చేయడంతో పాటు చిన్నచౌకు సిఐ తేజమూర్తిని సస్పెండ్ చేశారు. మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి అతనికి సహకరించిన మరో 7 పోలీసులను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయి అలర్ట్ అయ్యారు. కర్నూలు డిఐజీ ప్రవీణ్ నేతృత్వంలోనే ఆయన ఒక 4 బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కడప జిల్లా పోలీసులు ఈ రోజు మహబూబ్ నగర్ తెలంగాణ సరిహద్దులో వర్రా రవీందర్ రెడ్డి ఉన్నాడన్న సమాచారాన్ని తెలుసుకుని అతన్ని అదుపులోకి తీసుకుని కడపకు తరలిస్తున్నారు. కడప నుంచి నేరుగా ఏదైతే అతని మీద పీటీ వారెంట్ ఉన్న రాజంపేట పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశం ఉంది. మొత్తం మీద వర్రా రవీందర్ రెడ్డి ఇష్యూ వల్ల ఒక ఐపీఎస్ అధికారి బదిలీ కావడంతో పాటు 7 పోలీసులతో పాటు ఒక సిఐ కూడా సస్పెండ్ కావడం జరిగింది. మరికొంతగా అతని మొత్తం మీద అయితే ఈ కేసు ఏదైతే రాజంపేటలో పీటీ వారెంట్ పూర్తయిన తర్వాత రాష్ట్రంలోనే మిగతా అన్ని పోలీస్ స్టేషన్లలో పీటీ వారెంట్ ద్వారా అతన్ని అదుపులోకి తీసుకుని ఇప్పట్లో అతను బయటకు వచ్చే అవకాశం లేకుండా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రసన్న. థాంక్యూ దామోదర్.